అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. నేను ఈ వీడియో ద్వారా ఒక వ్యక్తి నా మీద చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, కొన్ని విషయాలని గూర్చి వివరణ ఇవ్వటానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అతను ఎవరో కాదు, రాజేష్ మహాసేన అంటారు అతన్ని. అసలు అది ప్రాబ్లం ఏంటి? నిన్న ఉదయం మొదలుపెట్టి నిన్న రాత్రి 11 వరకు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని చీలుస్తారేమో అన్నటువంటి భయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల కోసం వాయిస్ రైజ్ చేస్తున్న, క్రైస్తవుల కోసం కష్టపడుతున్న, క్రైస్తవుల కోసం ప్రయాసపడుతున్న, క్రైస్తవులకి అసెంబ్లీలో పార్లమెంట్లో హక్కు కావాలి, సీట్లు కావాలని పాదయాత్ర చేస్తున్న మాలాంటి వాళ్ళని కొందరిని టార్గెట్ చేస్తూ వీడు రాజేష్ మహాసేన అనే వీడియో చేశాడు నిన్న. ఆ వీడియో మొదటగా అజయ్ బాబు మీద చేశాడు. అజయ్ బాబు ఎస్సీ కాదు, దళితుడు కాదు, మాలా కాదు, బీసీ వర్గానికి చెందినవాడు, అజయ్ బాబు తెలంగాణ వాడు, ఆంధ్రాలో ఏం పని అని చెప్పి అజయ్ బాబు మీద వీడియో చేసి అజయ్ బాబు నమ్మొద్దు అని చెప్పాడు. సరే, ఇక రెండవది ఇస్మాయిల్ గారి మీద వీడియో చేశాడు. ఉండి నియోజకవర్గంలో 9 ప్రార్థనా మందిరాలు ఎవరైతే రఘురామకృష్ణరాజు కూల్చేశాడో దాని మీద తిరుగుబాటు చేసి ప్రశ్నించి క్రైస్తవ సమాజం పక్షం నిలబడుతున్నాడో, అదే మన పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి కొట్టారు కదా ఆయన్ని, ఆయన మీద కూడా వీడియో చేశాడు. అతను నమ్మొద్దు, క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, అది ఇదని చెప్పి అతని మీద వీడియో చేశాడు. నెక్స్ట్ నా మీద వీడియో చేశాడు. ఇవన్నీ నిన్ననే పెట్టాడు రాజేష్ మహాసేన. అంటే ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పినట్టున్నారు వీడికి కూటమి ప్రభుత్వం వాళ్ళు. వీడు మా మీద కౌంటర్ వీడియోలు చేశాడు, నా మీద చేశాడు. ఇక నా గురించి చెప్పడానికి ఏముంది? నేను ఎస్సీ మాలా క్యాండిడేట్ని, అది అందరికీ తెలిసిందే. నేను పొలిటికల్ పార్టీని పెట్టాను. 24వ తారీఖు స్టార్ట్ చేసింది, మార్చి 24వ తారీఖున పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాను. కాకినాడలో బహిరంగ వేదిక మీద భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనున్నాను. సో ఇక నాతో వీడికి ప్రాబ్లం ఏంటా, ఏం మాట్లాడతాడా అనుకున్నాను. ఏం మాట్లాడతాడు అనుకుంటే వాడు ఏం మాట్లాడాడు మీకే వినిపిస్తాను, వినండి. నేను దానికి సమాధానం చెప్తూ వెళ్తాను. అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. నువ్వు రాజేష్ మహాసేన కాదు బాబు, నువ్వు కొంపలు ముంచే సేన. క్రైస్తవులను అడ్డు పెట్టుకొని, దళితులను అడ్డు పెట్టుకొని కొంపలు ముంచి నువ్వు కొంప కట్టుకున్నావు. రోయ్, మంచి కారు, మంచి ఇల్లు, మంచిగా కోట్లు సంపాదించావు. ఎవరిని అడ్డం పెట్టుకొని? దళితులను అడ్డం పెట్టుకొని. నేను మీ రాజేష్ మహాసేన కాదు, నేను కొంపలు ముంచే సేన అని చెప్తే బాగుంటుంది. నువ్వు ఎక్కడ మొదలు పెట్టావా అన్నది మర్చిపోయావు. నీ ప్రాబ్లం అదే. నువ్వు నీ ఎదుగుదల ఎక్కడ ప్రారంభమైంది, స్టెప్ 1 ఎక్కడ తీసుకున్నావు అన్నది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. దళితుల కోసం పోరాటం మొదలుపెట్టిన నువ్వు, క్రైస్తవుల కోసం పోరాటం మొదలుపెట్టిన నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావురా? ఆడి సంఖ్య ఈడి సంఖ్య నాకుంటూ నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తూ ఒక పార్టీలో చేరి ఆ పార్టీలో కుక్కలాగా నువ్వు నామినేటెడ్ పదవి కోసం ఇంటి ముందర మిగిలిపోయిన అన్నం మెతుకుల కోసం కుక్క ఎదురు చూస్తుంటుందే, అట్లా టీడీపీలో కూటమి ప్రభుత్వంలో నీకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అని ఎదురు చూస్తూ నీకు రాదు. రోయ్, నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నీకు నామినేటెడ్ పోస్టు రాదుగాక రాదు. సరే, క్రైస్తవుల్ని దళితులను అడ్డపెట్టుకొని పోరాడుతున్నా, నేను పోరాట యోధునని చెప్పిన నీవు మరి టీడీపీ లేకపోయిన తర్వాత ఏమైందిరా నీ పోరాటం? నీ ఆవేశం ఏమైపోయింది? నువ్వు ప్రశ్నించే గలం ఏమైపోయింది? నీ రోషం ఏమైపోయింది? చొక్కా ఇక్కడి వరకు మడుచుకొని మీసాలు తిప్పితే సరిపోదు. నీ నోటికి తాళము, నీ చేతులకు సంఖ్యలు లేసి, నీ కాళ్ళకు అడ్డుగోడలేసి నిన్ను నిలబెట్టేశారు. ప్రవీణ్ పగడాల గారి సమయం నుంచి ఇప్పటి వరకు దళితుల మీద ఎన్నో జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని దారుణంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు. నువ్వేమైపోయావు? ఉండి నియోజకవర్గంలో క్రైస్తవ ప్రార్థన మందిరాలు కూలుస్తున్నారు, ఏమైపోయావు? ఆకివీడులో క్రైస్తవుల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, నువ్వెందుకు నోరు విప్పట్లా? నువ్వు ఒక పార్టీకి అమ్ముడు పోయినటువంటి కుక్కవి. నువ్వు నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్న కుక్కవి నువ్వు. అరే, నీలాంటోడు లాంటోడు కోసం మాట్లాడడం పెద్ద కామెడీ ఉంటుందిరా, చాలా కామెడీ. సరే, ఏం మాట్లాడుతూ చూడు. మరొక ఆర్టిస్ట్ అండి ఈయన నిజమైన ఆర్టిస్ట్ కూడా. నిజమైన ఆర్టిస్ట్ ఈయన ఏంటంటే సినిమా ఆర్టిస్ట్ అటండి. ఈయన సినిమాలో హీరో అట.
మరి అది ఏ సినిమా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది ఎవరికి తెలియదు. సార్ సినిమా ఆర్టిస్ట్ అట. సినిమాల నుంచి అక్కడ సినిమాలు రాలేదండి. ఇలాగా సినిమాలు బీభత్సంగా ఉంటూ సూపర్ స్టార్ అయిపోయే టైంలోనే దేవుడి కోసం వదిలేసి ఇలాగ వచ్చేసేటట్టండి. వచ్చేసి ఓ పాస్టర్ అయిపోయాడు ఈయన. ఈ పాస్టర్ ఈయన ఎప్పుడు వచ్చాడు లైమ్ లైట్లో కంటే అదే ప్రవీణ్ పగడాల గారు. ఇప్పటికీ నిన్న కాక మొన్న ఒక మీటింగ్ పెట్టాడండి ఈయన. అరే నీ బాధ ఏందిరా? నేను సినిమాలు వదిలేశానన్నా, లేదంటే పాస్టర్ అయ్యానన్నా, లేదంటే పార్టీ పెట్టానన్నా, నీ ప్రాబ్లం ఏదో నన్ను అడగచ్చు కదరా. నా వీడియోల్లో కింద నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసావనుకో, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎత్తుతారు. ఏ సినిమా చేశాడంటే పేరు చెప్తాడు. ఎన్ని రోజులు సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. సినిమాలో స్టార్ అయ్యేటప్పుడు వచ్చానా, స్టార్ కాకముందు వచ్చానా, అవకాశం లేకొచ్చానా, మా వాళ్ళని అడిగితే చెప్తారు. వివరాలు ఇస్తాం కదరా, మా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి కదా. ఎందుకు కన్ఫ్యూజన్లో తెలిసి తెలియని మాటలు వీడియోలు పెట్టుకుని మాట్లాడతావు? అంటే కెమెరా ఉంటే చాలా, ఒక కెమెరా వెనకాల ఒక స్క్రీను ఉంటే చాలు చూపించుకుంటూ మాట్లాడడానికి. నీ ప్రాబ్లం ఏంటో నీకే తెలియదు. నేను పాస్టర్ అయ్యానని నీ ప్రాబ్లమా, సినిమా వదిలేసానని నీ ప్రాబ్లమా, లేదంటే పార్టీ పెట్టానని ప్రాబ్లమా? నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పరా. నీ ప్రాబ్లం ఏంటో నేరుగా నన్ను అడుగు, నేను సమాధానం చెప్తా. ఓకే? ఇంకొకటి అన్నావు, ప్రవీణ్ పగడాల టైంలో లేచాడు అని. అది నేనే చెప్తున్నాను రా పిచ్చి వెంగలప్ప, నేనే చెప్తున్నా. అభినయ్ దర్శన్ అనే ఒకడు ప్రవీణ్ పగడాల చనిపోక ముందు ఎప్పుడూ క్రైస్తవులకు న్యాయం చేయనప్పుడు వాయిస్ రైజ్ చేయలా. ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడని చెప్పి నేను ప్రవీణ్ పగడాల మరణం తర్వాత నేను ఆన్ స్పాట్ ఉన్నాను కాబట్టి ఆవేదనతో గలం విప్పిన ఒక సంవత్సరం రోజులకి అనేక దాడులు క్రైస్తవుల మీద జరుగుతుంటే మాట్లాడి వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, పార్టీ పెట్టాల్సి వచ్చింది. అవసరత లాంటిది. ఓకేనా? ఇది నువ్వు కొత్తగా చెప్పాల్సిన పనిలా. నేనే చెప్తున్నా చాలా ఇంటర్వ్యూలో, పిచ్చోడా ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాతనే నేను బయటికి వచ్చాను మాట్లాడడానికి అని నేనే చెప్తున్నా. తెలియని విషయాలు చెప్పురా ప్రజలకి. ఏమైనా ఉంటే తెలిసిన విషయాలు ఎందుకు చెప్పి నీ టైం వేస్ట్ చేసుకుంటావు? ఈయనేదో పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడటండి. ఈ మీటింగ్లో ముందు ఈయన ఏం మాట్లాడాడు విని ఈయనది కూడా ఒక కళాఖండం ఉందండి, అది కూడా వినిపిస్తాను దయచేసి. అంటే ఇలా ఒరే, నిన్ను మించిన కళాఖండం భూమి మీద ఎవడని ఉంటాడరా చెప్పు? కోట్ల రూపాయలు వెనకేసుకున్నావు, భార్య బిడ్డ, కారు ఇల్లు, మూతి మీద మీసము, చేతులు పైకి మడుచుకోవటం. మరి నిన్ను మించిన కళాఖండం ఎవడని ఉంటాడు భూమి మీద చెప్పు? నువ్వే ఒక పెద్ద కళాఖండం. నీ కళలు చూపించి ప్రజలందరినీ నమ్మించి నేనేదో పీకుతాను, నేనేదో పొడుస్తాను, నేను దళితులకు అండగా ఉంటాను, క్రైస్తవులకి పక్షముగా ఉంటానని చెప్పి నువ్వు ఈరోజు నిన్ను కనీసం క్రైస్తవుల ఇంట్లో చైన్తో కట్టేసిన కుక్క కూడా నిన్ను నమ్మదు రే. నిన్ను క్రైస్తవుల ఇళ్లల్లో ఉన్న కుక్క కూడా నిన్ను నమ్మదు ఈరోజు. దళితుల ఇళ్లలో ఉన్న కుక్క కూడా నిన్ను నమ్మదు. నీ స్థితి అది. నిన్ను ఎవడు నమ్ముతున్నాడు అని మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను దళితులు నమ్మరు, క్రైస్తవులు నమ్మరు, అందరు చీ కొట్టేశారు. అసలు నీది ఒక బతుకారా? ఎమ్మెల్యే టికెట్ కోసం పిచ్చి కుక్క కంటే దారుణంగా తిరిగావు. వైసీపీ టికెట్ ఇస్తుంది అనుకొని జనసేన పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, షర్మిలా గారిని తిట్టావు, ఏ పార్టీని పడితే ఆ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. చివరికి వైసీపీ వాళ్ళు నీకు టికెట్ ఇవ్వాల. తర్వాత జనసేన టికెట్ ఇస్తుంది అనుకొని పవన్ కళ్యాణ్ని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టావు. జనసేన టికెట్ ఇవ్వడానికి కన్ఫర్మ్ అయిన తర్వాత టీడీపీ టికెట్ ఇస్తుందేమో అని చెప్పి టీడీపీని పొగడ్డం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అంటూ పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టావు. చివరికి టీడీపీ వాళ్ళు టికెట్ ఇస్తాం అని నీకు బిస్కెట్ ఇచ్చారు. లాస్ట్కి క్రీమ్ బిస్కెట్ అంటారు దాన్ని. క్రీమ్ బిస్కెట్ వేశారా నీ మొఖాన. ఆ బిస్కెట్కి నువ్వు పడిపోయావు రై. చివరికి నీకు టికెట్ రాలా, ఎమ్మెల్యేలకు పోటీ చేయలా, నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయిందిరా. నీకు ఇచ్చారా నామినేటెడ్ పోస్టు? నీకు ఇచ్చారా? మూతి మీద మీసం ఉన్నోడికి ఇవ్వడు రోయ్. గుండెల్లో దమ్ము ధైర్యం ఉన్నోడికి ఇస్తారు పోస్టులు, నీలాంటోడికి ఇవ్వరు. నీలాంటోడికి మెడకి కుక్కకి చైన్ వేస్తారే, కుక్క మెడలో చైన్ వేసి ఇంటికి కట్టేస్తారు బయట. అలా టీడీపీ వాళ్ళు నీ నోటికి తాళం వేసి కట్టి పక్కన పడేశారు నిన్ను. నీ నోరు తెరవకుండా మాట్లాడనివ్వకుండా. నిన్ను క్రైస్తవులు దళితులు ఎవ్వరూ నమ్మర్రా. టీడీపీ వాళ్ళు కూడా నీకు పదవి ఇవ్వర్రా. నువ్వు టైం వేస్ట్ పనులు చేయొద్దు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఓట్ బ్యాంకుని చీలుస్తున్న వాళ్ళు ఎవరైతే కనుక్కొని అజయ్ బాబుని, అభినయ్ దర్శన్ని, ఇస్మాయిల్ని, మేము ముగ్గురమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల కోసం గట్టిగా పోరాడుతుంది. క్రైస్తవుడు అసెంబ్లీలో ఉండాలని ప్రయత్నిస్తుంది మేము ముగ్గురమే. అందుకు మా ముగ్గురు మీద నిన్న వరుస పెట్టి వీడియోలు పెట్టుకున్నావు కదా. అంతో ఇంతో డబ్బులు వస్తుంది వీడియోలకి. ఆ డబ్బులతో చక్కగా బిర్యానీ వండుకుని తినరా.
హ్యాపీగా తిను. నీ ప్రాబ్లం ఏంటో అప్రమత్తంగా లేకపోతే సంక్రాంతి పోవటం గ్యారెంటీ. ఈ రోజుకి నేను చెప్పగలను, ఒక క్రీస్తు కొరకు హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఇప్పటికీ అమరుడే అమరుడే అమరుడే. క్రీస్తు కోసం హతసాక్షి అంటే అర్థం ఏంటంటే, దేవుడు పని చేసుకుంటూ వెళ్తా ఉంటే, దేవుడి గురించి చెప్తూ వెళ్తా ఉంటే, దేవుడు అంటే నచ్చని వాళ్ళు వచ్చి కత్తులతో చాకులతో పొడిసేసి చంపేయటం. యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమంది శిష్యులు ఉన్నాడు, వాళ్ళందరినీ అలాగే చంపేశారు. వాళ్ళతో పాటు సేమ్ అలాగే ప్రవీణ్ గారు చనిపోయారని ఇప్పటికీ అన్నాడు. ప్రవీణ్ గారు మంచోడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఆయన జెన్యున్ క్యాండిడేట్. దేవుడు మంచోళ్ళని తీసుకెళ్ళిపోతారని కొంతమంది అంటూ ఉంటారు కదా, అందుకే ఆయన తీసుకెళ్ళిపోయాడేమో. అయితే ఇప్పటికీ ఇలా మాట్లాడి రే, ఇప్పటికే నేను ఎవరు నమ్మట్లేరా, ఇంకా ఎందుకురా మాట్లాడతావు? హతసాక్షి అంటే క్రైస్తవులకు మీనింగ్ చెప్తున్నావు నువ్వు? అరే, నువ్వు ఏ రోజున బైబిల్ చదివినావు? నీ గుండెల మీద చేసుకుని చెప్పురా. నువ్వు బైబిల్ చదువుతావు నువ్వు? నీలాంటోడు మాలాంటోళ్ళ గురించి మాట్లాడడం చాలా వ్యంగ్యంగా ఉంది. ఏంటి హతసాక్షి అంటే? క్రీస్తుని ప్రకటించేవాడిని, క్రీస్తు అంటే గిట్టని వాళ్ళు కత్తులతో కటార్లతో పొడిచి చంపడం అని. మరి జరిగింది అదే కదా, జరిగింది అదే కదా. సరే, అభినయ దర్శన్ అంటే వదిలేయి, ఇంకొంతమందిని వదిలేయి. హైదరాబాదులో పరేడ్ గ్రౌండ్స్ పక్కన క్రైస్తవ సమాధుల తోట ఉంటుంది, సిమెట్రీ ఉంటుంది. నువ్వు వెళ్ళు, నీకు డీజిల్కి ట్రావెలింగ్ కావాలంటే పైసలు నేను కొడతా, ఓకేనా? వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి సమాధి మీద ఏమని రాసుంటారు చూడరా, పిచ్చి వెధవా, ఏమని రాసుంటారు చూడు. ఆ సమాధి మీద హతసాక్షి అని రాశారు, మార్టైర్ ఇంగ్లీష్లో, ఓకేనా? మార్టైర్ అని రాశారు, హతసాక్షి అని. ఎవరు రాశారురా? ఎవరు రాశాడు? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, ఆయన రక్త సంబంధికులు. ఇది మర్డర్, ఇది హత్య, ఇది కుట్ర అని నమ్మారు కాబట్టి హతసాక్షి అని రాశారు. ఇప్పుడు నేను ఆ మాట అంటుంటే నువ్వు ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావే, నువ్వు నన్ను వ్యంగ్యంగా మాట్లాడడం కాదు రోయ్, వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా నువ్వు అవమానపరుస్తున్నట్టే. ఆయన హతసాక్షే. నీలాంటోడు నమ్మనంత మాత్రాన పోయేదేమీ ఉండదు ఇక్కడ, అర్థమైందా? నువ్వు ఎవరిని నమ్మించలేవు. అది నార్మల్ మర్డర్, సాధారణ మరణం అని, సహజ మరణం అని ఎవరిని నమ్మించలేవు. ఆయన హతసాక్షే, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు ప్రవీణ్ పగడాల గారు. నీ ప్రాబ్లమ్స్ ఏంటో నీకు తెలియకుండా అజయ్ బాబుని ఏదో వంక పెట్టి తిట్టావు, ఇస్మాయిల్ గారిని వంక పెట్టి తిట్టావు, నన్ను తిట్టడానికి ఏమీ దొరకక ఏదో ఒక పాయింట్ తీసావు. ఏదో నేను చెప్పిన ప్రవీణ్ పగడాల హతసాక్షి ఆయన ఇప్పటికి అమరుడు అంటే నీకు నొప్పి ఏంట్రా? ఎంత ఇచ్చారురా డబ్బులు నీకు మా మీద వీడియోలు పెట్టమని? ఇదిగో, నువ్వు నా ఈ ఒక్క వెంట్రుకు కూడా పీకలేవరు నువ్వు. నేను నా క్రైస్తవ సమాజం కోసం పాదయాత్ర చేస్తున్నా. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల పాటు చేస్తా, ఎన్నికల వరకు చేస్తా. అరే నువ్వు రారా రోడ్ల మీదకి రా, నీకు దమ్ముంటే నడు చూద్దాం. పిచ్చి పిచ్చి మాటలు మానేసి నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇతని భార్య బండబూతులు తిడుతూ వీడియో పెట్టింది. ఇతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, ఆవిడని వదిలేశాడు. ఒరే, నిన్ను అడుగుతా చెప్పరా, భార్య 2 పిల్లలు ఉన్నారు, బండబూతులు తిడుతూ వీడియో పెట్టింది అన్నావు. నువ్వు మనిషివైతే, నువ్వు కడుపుకు తినేది భోజనమే అయితే, అంటే నాకు డౌట్ నీ మీద, నువ్వు కడుపుకు తినేది అన్నమే అయితే బండబూతులు తిట్టిన వీడియో బయటికి రిలీజ్ చేయరా, నువ్వు చూద్దాం. బండబూతులు లేకపోతే నీ పళ్ళు రాలుతాయి రోయ్. బండబూతులు నా భార్య తిడుతూ వీడియో పెట్టిందన్నావు కదా, నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నిజంగా మగాడివైతే, నీ మూతి మీద మీసం తిప్పుతూ ఉంటావే ప్రతిసారి, అది మీసమే కనుక అయితే, బండబూతులు తిట్టింది అన్నావు కదా నా భార్య, ఆ బండబూతులు తిట్టిన వీడియో పెట్టరా నువ్వు. నేను రాజకీయం నుంచి తప్పుకుంటారా, క్రైస్తవుల కోసం ఇక మాట్లాడనురా, నేను ఏదో అన్నీ వదిలేసి శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటా. బండబూతులు తిట్టిన వీడియో పెట్టాలి రా నువ్వు. నీ నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు నువ్వు బండబూతులు తిట్టింది వాళ్ళ భార్య అన్నావు కదా, అది పెట్టాలరా నువ్వు. నీకు నేను 24 గంటలు టైం ఇస్తున్నా, ఈ వీడియో అప్లోడ్ అయిన దగ్గర నుంచి. బండబూతులు తిట్టిన వీడియోనే పెట్టాలి నువ్వు, బండబూతులు తిట్టిన వీడియో పెట్టాలా. నోరుంది కదా నీ ఇష్టం వచ్చిన మారితే చూసి తూరుకున్నావు అనుకుంటున్నావురా. బండబూతులు తిట్టిన వీడియో నువ్వు పెట్టగలిగితే ఓపెన్ ఛాలెంజ్ రా, నీకు 24 అవర్స్ నీకు ఛాలెంజ్ చేస్తున్నా. బండబూతులు తిట్టిన వీడియో నువ్వు పెట్టేదే, నేను రాజకీయం నుంచి క్రైస్తవ పోరాటాల నుంచి నేను తప్పుకోవడానికి సిద్ధం. ఆయన పేరు చెప్పుకుంటూ డబ్బులు అడుక్కుంటూ బతకడం కాదు తప్పు, మనోడు చేసినా అది. ఒరే నిజంగా చెప్పురా, నువ్వు నిరుపేదరికంలో ఉన్నాడువరా,
బిలో మిడిల్ క్లాస్ ఒడివి నువ్వు. ఈరోజు నీకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? కష్టపడి సంపాదించావా? మట్టి పని చేసావా? వ్యవసాయం చేసావా? చెప్పురా. నీకు ఈరోజు కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అడగలా ప్రజల్ని? గల్ఫ్ కంట్రీస్ నుంచి డబ్బులు పంపించాలా లక్షలు లక్షలు? నువ్వు ప్రజలు ఇవ్వాలా? నీకు ఉద్యోగం చేసావరా నువ్వు? దళితుల్ని క్రైస్తవులను అడ్డు పెట్టుకొని కదా కోట్లు సంపాదించావు, పిచ్చి వెదవా. నువ్వు మరలా నా గురించి డబ్బులు అడుగుతాడని మాట్లాడు. అడుగుతా, బరాబర్ అడుగుతాను. ఎందుకంటే నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టా, నేను పాదయాత్ర చేస్తున్నా. నేను అడగటానికి ఒక అర్థం ఉందిరా పిచ్చోడా. నేను పాదయాత్ర చేస్తున్నా, నెలకు నాకు 3 లక్షలు ఖర్చు అవుతుంది పాదయాత్రకి. పార్టీ పెట్టాను, పార్టీ నేను యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు నెలకు 30 లక్షలు ఖర్చు అవుతుంది. పోనీ ప్రజలను అడగటం మానేస్తాను రా, నువ్వు ఇస్తావు చెప్పురా. ప్రతి నెల నాకు 30 లక్షలు చిక్కు పంపించు, ఇంక అడగటం మానేస్తాను నేను. నీకు అంత నొప్పి అయితే, నీకు అంత బాధ అయితే, ప్రతోడు డబ్బులు అడగడం గురించి మాట్లాడే ప్రతోడే. నువ్వు పంపి నాకు డబ్బులు, నీ దగ్గర ఉన్న సంపాదించావు కదా, క్రైస్తవులు దళితులు అడ్డుపెట్టుకొని సంపాదించావు. ఇప్పుడు నోరు మూసుకున్నావు. దళితుడిని కొట్టిన మాట్లాడు, క్రైస్తవుని కొట్టిన మాట్లాడు, ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడు. అంటే నిన్ను కుక్కని చేసి కట్టేసి పెట్టేసుకుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పార్టీ పదవుల కోసం ఆశపడి వాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉన్న నువ్వెంత? క్రైస్తవ సమాజం కోసం పొలిటికల్ పార్టీ స్థాపించిన అభినయ దర్శన్ ఎక్కడ? అరే నువ్వు నా గురించి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదురా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నీ కౌంటర్ ఇచ్చే అవసరం కూడా నాకు లేదురా. కాకపోతే ఇంకా నీలాంటోడికి కౌంటర్ ఇస్తే నోరు మూసుకొని పడుంటావు, అట్లని ఈ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వన్న బండబూతుల వీడియో నాకు పెట్టాలరా. నువ్వు మగాడివైతే పెట్టరా, లేదంటే నువ్వు మగాడివి కాదు, నువ్వు కడుపుకి అన్నం తినటం లేదు అని అర్థం. ఓకేనా?